హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్మేట్ అకాడమీ. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుంచి బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం ఫర్ ఎస్ఎస్సి CGL. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఏ ట్రక్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 550 meters in 1 minute, whereas a bus covers a distance of 33 kilometers in 45 minutes. The ratio of their speeds is. ఓకే, ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుంచి ఏ మోడల్ వచ్చినా కానీ లైక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కానీ ట్రైన్ ప్రాబ్లమ్స్ కానీ ఏ మోడల్ వచ్చినా కానీ ఒకే ఒక ఫార్ములా ఉంటుంది మనకి. ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఇదే ఫార్ములాని మనం ఏ మోడల్ వచ్చినా కానీ ఈ ఫార్ములా నుంచే చేస్తాము. ఓకేనా, అది మనం ఆ మోడల్ని ఎలా చేయాలి ఈ ఫార్ములా నుంచి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏ ట్రక్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 550 meters in 1 minute అన్నారు. అంటే 1 minute ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో ఇచ్చారు. వీ నీడ్ టు ఫైండ్ స్పీడ్. అంటే డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, వీ నీడ్ టు ఫైండ్ స్పీడ్. ఓకే, అండ్ ఏ బస్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 33 kilometers in 45 minutes. అంటే డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, వీ నీడ్ టు ఫైండ్ స్పీడ్ ఆఫ్ ద బస్. ఈ రెండింటికి రేషియో కావాలి మనకి. ఓకే, చేసేద్దాం. స్పీడ్ ఆఫ్ ట్రక్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం అవుతుంది. డిస్టెన్స్ కవర్డ్ బై ట్రక్ ఎంత? 550 meters in 1 minute. సో 550 meters by 1 minute. ఓకే, ఈ యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్పీడ్ ఆఫ్ బస్ ఎంత? మళ్ళీ డిస్టెన్స్ బై టైం. కాకపోతే ఇక్కడ బస్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ దట్ ఈస్ 33 kilometers. అంటే 33, ఇదేమో మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్లో ఉంది. 33 అనేది ఇది మీటర్స్లో ఉంది. సో వీ నీడ్ టు చేంజ్ దిస్ కిలోమీటర్స్ ఇంటూ మీటర్స్. అంటే 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters కాబట్టి ఇంటూ 1000 అని రాస్తాను. బై టైం 2 minutesలోనే ఉంది, సో నో ప్రాబ్లం. 45 minutes. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రక్ ఇది, స్పీడ్ ఆఫ్ బస్ ఇది. ఈ రెండింటికి రేషియో అడిగారు మనల్ని. జస్ట్ ఇలా డివైడ్ చేసేయండి. ఇప్పుడు ఏమొస్తుంది? 550/1 అంటే 550. కింద డినామినేటర్లో ఉన్నది ఫ్రాక్షన్ కాబట్టి రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్ ఇక్కడ. సో 550/1 ఇంటూ ఇదేమో 45/33 ఇంటూ 1000 వస్తుంది. సో 45/33 ఇంటూ 1000. దిస్ ఈజ్ ద రేషియో. ఓకే, ఇది 11 టేబుల్లో 11 50s ఆర్ 11 3s ఆర్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s ఆర్ 3, 3 5s ఆర్ 15. ఇది 50 ఇంటూ 20 ఈజ్ 1000. 15/20 అంటే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 3, దిస్ ఈజ్ 5 ఇంటూ 4. సో రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ట్రక్ అండ్ బస్ ఈజ్ 3/4. దట్ ఈస్ 3:4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 3:4 దట్ ఈస్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man in a train notices that he can count 21 telephone posts in 1 minute. ఓకే, ట్రైన్లో వెళ్తుంటే ఇన్ 1 minute 21 టెలిఫోన్ పోస్ట్స్ వచ్చాయి. ఓకే, ఇఫ్ దే ఆర్ నోన్ టు బీ 50 meters అపార్ట్. ఓకే, ఒక టెలిఫోన్ పోస్ట్ నుంచి ఇంకో టెలిఫోన్ పోస్ట్కి 50 meters డిస్టెన్స్ ఉందన్నారు. దెన్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్. ఓకే, సి ఫస్ట్ 3 టెలిఫోన్ పోస్టులు ఉన్నాయనుకుందాం. 1 2 3 ఉన్నాయి అనుకుందాం. డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఈ రెండింటి మధ్యలో 50 meters డిస్టెన్స్ ఉంది, ఈ రెండింటి మధ్యలో 50 meters డిస్టెన్స్ ఉంది. 3 టెలిఫోన్ పోస్ట్ ఉంటే డిస్టెన్స్ 2 50s ఉన్నాయి అంటే 100 meters. ఒకవేళ 4 టెలిఫోన్ పోస్ట్ ఉంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది? 1 2 3 350s ఉంటాయి. ఓకే, 5 ఉంటే ఇంకోటి యాడ్ అవుతుంది అంటే 450s అవుతాయి. అంటే ఎన్ని టెలిఫోన్ పోస్ట్ ఉంటే దానికన్నా ఒక నెంబర్ తక్కువ ఉన్న 50s వచ్చాయి. అంటే లైక్ 4 ఉన్నాయి కదా, 350s. 5 ఉంటే 450s. అలా 21 టెలిఫోన్ పోస్ట్ ఉంటే టోటల్ 20 ఇంటూ 50 ఇంత డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఓకే, 20 ఇంటూ 50 అంటే 50s 20 ఉన్నాయని. సో 20 ఇంటూ 50 ఈజ్ 1000 meters. 1000 meters డిస్టెన్స్ ట్రైన్ 1 minute కవర్ చేస్తుంది. అది ఈ క్వశ్చన్లో ఇచ్చింది. ఇన్ 1 minuteలో 1000 meters ట్రావెల్ చేస్తుంది ట్రైన్. 1000 meters అంటే 1 kilometer. 1 minute 1 kilometer అంటే 60 minutesలో 60 kilometers అంటే 60 km/h ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. John started from A to B and Vinod from B to A. If the distance between A and B is 125 km and they meet at 75 km from A, what is the ratio of John's speed to the Vinod's speed? Okay, see A and B రెండు ప్లేసెస్ ఉన్నాయి. Let us take like this. ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 125 kilometers. ఓకే,
జాన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, వినోద్ అనేవాడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, వీళ్ళిద్దరూ ఒక ప్లేస్లో మీట్ అయ్యారు. ఓకే, ఈ మీట్ అయిన ప్లేస్ ఏ నుంచి 75 కిలోమీటర్స్ ఉందన్నారు. అంటే బి నుంచి ఎంత ఉండాలి, 125 - 75 అంటే ఇది 50 కిలోమీటర్స్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, వీళ్ళిద్దరు కలిసినప్పుడు సర్టెన్ టైం ఉంటుంది కదా, ఇద్దరు స్టార్ట్ అయినప్పటి నుంచి సర్టెన్ టైం తర్వాత మీట్ అవుతారు కదా, అంత టైంలో జాన్ 75 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, వినోద్ సేమ్ టైంలో 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అంటే ఇఫ్ యూ టేక్ ఆఫ్టర్ టీ మినిట్స్ ఆర్ టీ టైం తర్వాత వాళ్ళిద్దరు మీట్ అయ్యారు అనుకుందాం. జాన్ స్పీడ్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ బై టైం అంటే 75/t అనేది జాన్ స్పీడ్ ఇది స్పీడ్ ఆఫ్ జాన్. వినోద్ స్పీడ్ ఏమవుతుంది, 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడుగా అదే టీ టైంలో. సో డిస్టెన్స్ బై టైం అంటే 50/t. ఇదేమో వినోద్ స్పీడ్. ఇడేమో అడిగారు, జాన్ స్పీడ్ టు వినోద్ స్పీడ్ రేషియో అడిగారు, అంతే కదా. సో ఈ రెండింటికి రేషియో వేస్తే ఏమవుతుంది, ఇది 25/2, దిస్ ఈజ్ 25/3, టీ క్యాన్సిల్, 3:2 ఈజ్ ద రేషియో. ఓకే, 3:2, దట్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, if you travel 39 km at a speed of 26 km per hour, another 39 km at a speed of 39, and again 39 with a speed of 52, what is the average speed of the entire journey? ఓకే, యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కోవాలంటే సేమ్ మనకి జనరల్గా స్పీడ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది నార్మల్ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ అంటే అసలు ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఎప్పుడు వస్తుందంటే, ఇది ఎప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం, సర్టెన్ టైంలో సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆ స్పీడ్ ఎంతో కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ 39 కిలోమీటర్స్ 26 km/h స్పీడ్తో వెళ్ళారు. అగైన్ 39 కిలోమీటర్స్ 39 km/h స్పీడ్తో వెళ్ళారు. అంటే ఇక్కడ మొత్తం టోటల్ డిస్టెన్స్ అంతా 39 3 టైమ్స్ కవర్ చేశారు. సో 3 × 39 ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. ఈ టోటల్ డిస్టెన్స్ని సేమ్ స్పీడ్తో కవర్ చేయట్లే, ఫస్ట్ 26తో, తర్వాత కాసేపు ఆగిన తర్వాత 39తో, తర్వాత 52తో వెళ్ళారు. సో టోటల్గా యావరేజ్ స్పీడ్ ఎంత కనుక్కోవాలి మనం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే, యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై సేమ్ స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమ్గా యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. దిస్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, టోటల్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, 39 ఒకసారి, 39 రెండోసారి, 39 మూడోసారి. సో 3 టైమ్స్ వెళ్ళారు కాబట్టి టోటల్ డిస్టెన్స్ 3 × 39 ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు టోటల్ టైం ఏమవుతుంది, టోటల్ టైం అంటే ఏంటి, ఫస్ట్ 39 కిలోమీటర్స్ ఎంతసేపులో రీచ్ అయ్యారు అంటే, ఇది T1 అనుకుందాం, T1 టైంలో రీచ్ అయ్యారు అనుకుందాం ఫస్ట్ 39, సెకండ్ 39 T2 టైంలో రీచ్ అయ్యారు అనుకుందాం, థర్డ్ 39 T3 టైంలో రీచ్ అయ్యారు అనుకుందాం. టోటల్ టైం ఏమవుతుంది, T1 + T2 + T3. T1 ఏంటి, టైం ఈక్వల్ ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 39 బై స్పీడ్ ఎంత 26. ఇది T1. T2 ఏమవుతుంది, 39/39 అంటే 1. T3 ఏమవుతుంది, 39/52. డిస్టెన్స్ ఈజ్ 39, స్పీడ్ ఈజ్ 52. సో T3 ఈజ్ 39/52. ఓకే, ఇక్కడ మనకి టోటల్ టైం అంటే T1 + T2 + T3 అంటే 39/26 + 1 + 39/52. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 13 × 3, దిస్ ఈజ్ 13 × 2, 13 × 3, దిస్ ఈజ్ 13 × 4. అంటే 3/2 + 1 + 3/4 ఈజ్ ద టోటల్ టైం టేకెన్. దట్ ఈస్ 3/2 + 1 + 3/4 ఈజ్ ద టోటల్ టైం టేకెన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఓకే, ఈ 1ని 3/3 అని రాసుకుందాం. ఓకే, 3/3 ఈజ్ ఆల్సో 1. కింద ఉన్న ఫ్రాక్షన్స్లో 3 కామన్ తీయొచ్చు న్యూమరేటర్ నుంచి. ఈ పైన ఉన్న 3 ఈ కింద ఉన్న 3 క్యాన్సిల్ అవుతాయి. సో ఇది కామన్ తీసామనుకుందాం, ఈ 3 క్యాన్సిల్ అవుతాయి. సో 39/1/2 + 1/3 + 1/4 LCM ఈజ్ 12. 2 × 6 + 3 × 4 + 4 × 3 అంటే దిస్ ఈజ్ 10 + 3 13. దీన్ని
39/13 into 12 అని రాయొచ్చు. దిస్ ఈస్ 13 into 3, 12 3s are 36 km/h ఈజ్ ద యావరేజ్ స్పీడ్ టేకెన్. ఓకే, 36 km/h ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 3 into 39. టోటల్ టైం ఎంత అంటే T1 + T2 + T3. T1 ఏంటి? 39 kilometers in 26 minutes, 26 km/h అంటే 39/26 ఈజ్ ద T1. T2 ఎంత? 39 kilometers in 39 km/h స్పీడ్ అంటే 39/39 ఈజ్ T2. T3 అంటే 39 kilometers in 52 km/h స్పీడ్ అంటే 39/52 ఈజ్ T3. ఆ మూడింటిని యాడ్ చేస్తే టోటల్ టైం వస్తుంది. ఇది సాల్వ్ చేస్తే వీ విల్ గెట్ ద యావరేజ్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A person travels equal distance with a speed of 3 km/h, 4 and 5 and takes a total time of 47 minutes. The total distance is okay. See ఇక్కడ 3 km/h స్పీడ్తో సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. లెట్ us take దట్ ఈస్ D అనే డిస్టెన్స్ 3 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. 4తో కూడా సేమ్ డిస్టెన్స్, 5తో కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. టోటల్ టైం టేకెన్ ఈస్ 47 minutes. ఓకే, ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో చూస్తే సేమ్ అలానే సమ్ డిస్టెన్స్ విత్ సమ్ స్పీడ్, సేమ్ డిస్టెన్స్ విత్ సమ్ స్పీడ్, సేమ్ డిస్టెన్స్ విత్ సమ్ స్పీడ్ ఇలా వచ్చింది. ఈ క్వశ్చన్లో టోటల్ టైం ఇచ్చారు. హౌ వీ ఫౌండ్ టోటల్ టైం హియర్? టోటల్ టైం ఎలా? T1 + T2 + T3. దిస్ ఈజ్ టోటల్ టైం. ఈ మూడింటిని యాడ్ చేస్తే వీ విల్ గెట్ టోటల్ టైం. అలానే ఇక్కడ కూడా ఈ మూడింటికి టోటల్ టైంని యాడ్ చేస్తే 47కి ఈక్వల్ చేస్తే వీ విల్ గెట్ ద టోటల్ డిస్టెన్స్. ఓకే, అర్థమైందా? లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లం. D అనే డిస్టెన్స్ 3 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే T1 ఏమవుతుంది? T1 = D/3 అవుతుంది. T2 ఏమవుతుంది? D/4, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ రెండు స్పీడ్లతో ట్రావెల్ చేశారు. T3 ఏమవుతుంది? అగైన్ D/5. ఓకే, ఈసారి 5 km/h సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. టోటల్ టైం అంటే T1 + T2 + T3 = 47 minutes. సో D/3 + D/4 + D/5 = 47 minutes. ఇక్కడ స్పీడ్ చూస్తే km/hలో ఉంది, ఇక్కడ కూడా హవర్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ హవర్స్. ఇది ఒకటే మినిట్స్లో ఉంది, సో దీన్ని హవర్స్లోకి మార్చుకుందాం. 47/60 hours. మినిట్స్ని హవర్స్లోకి మార్చాలంటే /60 చేయాలి. ఓకే, D కామన్ తీయండి. D × 1/3 + 1/4 + 1/5 LCM ఈజ్ 60. 3 × 20, 4 × 15, 5 × 12 ఈజ్ ఈక్వల్ టు 47/60. 60 డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ 20 + 15 ఈజ్ 35 + 12 ఈజ్ 47. సో 47 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మిగిలింది ఎంత అంటే D = 1 km. ఓకే, ఇక్కడ 3 km/h స్పీడ్తో 1 km వెళ్ళారు, 4 km/h స్పీడ్తో 1 km వెళ్ళారు, 5 km/h స్పీడ్తో 1 km వెళ్ళారు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? 1 + 1 + 1 అంటే 3 kilometers ట్రావెల్ చేస్తారు టోటల్గా. దట్ ఈస్ B. ఓకే, 3 kilometers is the answer. That's it for today. Please subscribe to the channel. Thank you.